హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అండి ఎగ్ నూడిల్స్ చేశానండి. ప్రాసెస్ కోసం ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని సగం వరకు వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అందులో కావాల్సిన పదార్థాలన్నీ నేను ప్లేట్లో పెట్టుకున్నానండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు నూడిల్స్ ఇందులో వేయాలండి. నేను ముగ్గురికి సరిపడే క్వాంటిటీతో చేస్తున్నానండి. ఇలా మరుగుతున్న వాటర్లో నూడిల్స్ని వేసుకోవాలండి. 70% కుక్ అయిపోతే సరిపోతుందండి. ఎక్కువ కుక్ అయిపోతే నూడిల్స్ అన్నీ మెత్తగా అయిపోతాయండి, అతుక్కుపోతాయండి. వెంటనే ఇలా స్ట్రైనర్లో వేసుకొని కూలింగ్ వాటర్ వేసుకోవాలండి. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి. అప్పుడే నూడిల్స్ మొత్తం చల్లబడిపోతాయండి. ఇలా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఈ నూడిల్స్ చల్లారిపోయేంత వరకు ఒక బౌల్ తీసుకొని 4 ఎగ్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా విస్క్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ఒకసారి కడాయి చుట్టూ తిప్పుకోవాలండి. అప్పుడే నూడిల్స్ కానీ ఎగ్ కానీ స్టిక్ అవ్వకుండా చాలా బాగా వస్తాయండి, కడాయికి అంటుకుపోవండి. ఇలాగా ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి. అప్పుడే స్మోకింగ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ఆమ్లెట్ని బ్రేక్ చేసుకొని పక్కన పెట్టుకొని క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసుకోవాలండి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకే వేయించుకోవాలండి. బాగా కుక్ అవుతే టేస్ట్ బాగుండదండి. కావాలనుకుంటే మీరు ఇందులో క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి. నేను వేసుకోలేదండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. ఇది టేస్టింగ్ పౌడర్ అండి. సూపర్ మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి. ఇవేవి వేయాల్సిన అవసరం లేదండి. ఇది 1 టీ స్పూన్ వేస్తే చాలండి. అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్ వచ్చేస్తుందండి. 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అండి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని నూడిల్స్ని బాగా టాస్ చేయాలండి. ఫ్లేవర్స్ మొత్తం బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్ మీద. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం ట్రై చేసి చూపిస్తానండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ నూడిల్స్ రెడీ అండి. వీడియో నచ్చింది కదండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.